మటన్ ముట్టి కర్రీకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రాములు, పుట్నాల పప్పు పౌడర్ పావు కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, అల్లం ముక్కలు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, టొమాటో గుజ్జు అరకప్పు, పసుపు పావు స్పూన్, కారం 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర అరకప్పు, ఉప్పు తగినంత, పెరుగు అరకప్పు, ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు, గరం మసాలా పౌడర్ అర స్పూన్. మటన్ ముట్టి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక మిక్సీ జార్లో కీమా, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పుట్నాల పౌడరు, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కీమా పేస్ట్ ని బాల్స్ లాగా చేసి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగేలోపు పక్కనే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి బాగా వేడి చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, టొమాటో గుజ్జు వేసి మంచిగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న కీమా బాల్స్ కూడా వేసి పెరుగు, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ ముట్టి కర్రీ రెడీ.